శ్రీ ఆంజనేయం ధ్యాన యోగా మండలి తెనాలి శాఖ కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో 21వ తులసి ఆకుల ఉగాది చలివేంద్రంను మారిస్పేట్లోని అప్పలస్వామి గుడిలో ప్రారంభించారు. ఉగాది పర్వదినం రోజున చలివేంద్రం ఏర్పాటు చేసి దాహార్తులకు మంచినీరు అందిస్తే పితృతర్పణం చేసినటువంటి ఫలితం వస్తుందని ప్రాచీన శాస్త్రాలు చెబుతున్నాయని కిషోర్ గురూజీ అన్నారు. ఆయుర్వేద గుణాలు కలిగి ఉండేందుకు తులసి ఆకులు, లవంగ పొడి కలిపిన మినరల్ వాటర్ను మట్టి కుండల్లో భద్రపరిచి దాహార్తులు, పాదచారులకు అందించడం అంటే సాక్షాత్తు విష్ణు సాయుధ్యం పొందడం వంటిదేనని చెప్పారు. స్థానిక మారిస్పేట్లో అప్పలస్వామి గుడిగా పిలుచుకునే శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో 21వ తులసి ఆకుల ఉగాది చలివేంద్రాన్ని గురువారం కిషోర్ గురూజీ ప్రారంభించారు. చలివేంద్రానికి వితరణ అందించిన దాతలు కడితం కోటేశ్వరరావు స్వామి, శివరామిరెడ్డి స్వామీజీ, చాముండేశ్వరి మాతాజీని సత్కరించారు. దేవస్థాన ధర్మకర్త నారాయణ స్వామి హాజరై సేవలందిస్తున్న యోగా సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. చలివేంద్రానికి సుమారు 25 మంది యోగా సభ్యులు వంతుల వారీగా సేవలందిస్తారని, వర్షాలు పడే వరకు ఇది కొనసాగుతుందని చలివేంద్రం కన్వీనర్ కోమలాదేవి మాతాజీ చెప్పారు. దామర్ల కిషోర్ స్వామి, కృష్ణస్వామి, తాడికొండ శ్రీనివాసరావు, తల్లం సుబ్బారావు, బైసాని సూర్యనారాయణ స్వామి, ముంతా శ్రీనివాసరావు స్వామి, మేడూరి శేషగిరిరావు స్వామి, సుకతి మాతాజీ, సుబ్బయ్య స్వామీజీ, తల్లం మధుస్వామి, సామ్రాజ్యం మాతాజీ, ప్రమీలా మాతాజీ, ఇస్మాయిల్ స్వామి, నరసింహారావు స్వామి, చింతలూరు నాగేశ్వరరావు స్వామీజీ పాల్గొన్నారు. శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి తెనాలి శాఖ తరఫున ఈ సంవత్సరం 3వ చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడం వలన మనకి ధర్మసింధు శాస్త్రంలో పితృతర్పణం చేస్తే ఎలాంటి ఫలం వస్తుందో, అంటే మన పూర్వీకులకి ఏదైనా మనం ఆ కార్యక్రమాలు సవ్యంగా చేసినా చేయకపోయినా వాటి యొక్క ఫలము చలివేంద్రంలో ఉండి ఒక్క దాహార్తికి నువ్వు మంచినీళ్ళు అందించగానే ఆ కర్మఫలం అంతా తొలగిపోతుంది. వాళ్ళంతా కూడా ముముక్షత్వాన్ని పొందుతారు. అందుకనే ఉగాది రోజున చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహార్తులకు ఇవ్వాలని శాస్త్రం చెబుతుంది. ఇక మేము ఈ సంవత్సరం 3వ చలివేంద్రం ప్రారంభిస్తున్నాము. మొత్తం 60 మంది కార్యకర్తలు ఒక్కొక్క చలివేంద్రంలోని 20 మంది టీములుగా ఏర్పడి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము. లవంగం పొడి, తులసి ఆకులు కలిపిన మిశ్రమం వలన ఆరోగ్యము సంప్రాప్తిస్తుంది. ఆరోగ్యంతో పాటు జీవిత కాలం పెరుగుతుంది. మనం చేసిన వృత్తి వ్యాపారాల్లో తెలిసో తెలియకో ఎన్నో పొరపాటు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ నిష్కామ కర్మయోగం ఒక్కటే మార్గం. మరి ఈ విషయాన్ని అందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్కళ్ళు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసి మీ పూర్వీకుల యొక్క ఫలాలు, వాళ్ళ కర్మఫలాలు తొలగించడానికి పితృతర్పణం వదిలినంత పుణ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాము. మేము మా సంస్థ తరఫున కేవలం ఉదయం పూట 5 గంటల నుంచి బ్రహ్మముహూర్తంలో యోగాభ్యాసం చేయడం ఒక్కటే కాకుండా భక్తి, జ్ఞాన, కర్మ రాజయోగాలు అన్నారు కాబట్టి ఈ కర్మయోగం, నిష్కామ కర్మయోగాన్ని కూడా సేవా కార్యక్రమాల కింద మేము చేస్తున్నాం. ఇది 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇది 21వ తులసి ఆకుల చలివేంద్రం. అప్పలస్వామి గారి మనవండి అండి, అబ్బాయి నారాయణ స్వామి అండి. 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఈ చలివేంద్ర కార్యక్రమం ప్రోగ్రాం మొదలుపెట్టామండి. ఆ గురుజీ ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం సార్. భక్తులందరూ సహకరించాలని కోరుతున్నాం.